Hello everyone, welcome back to RSV Competitive Exams Adda YouTube ఛానల్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించి మరొక వెబ్ నోట్ని అయితే ఏపీపీఎస్సీ బోర్డు రిలీజ్ చేసిందండి. పోస్ట్ ప్రిఫరెన్స్ ఫార్మాకి సంబంధించిన వెబ్ నోట్ని అయితే మనకు రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో చూద్దాం. పోస్ట్ జోనల్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్కి సంబంధించిన ఒక ఫామ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది మీరు. దానికి సంబంధించి ఫామ్లు కూడా ఇచ్చారు చూడండి. ఇందులో పోస్ట్ జోనల్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, రిజిస్ట్రేషన్ నెంబర్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, అలాగే మెన్షన్ ద జోనల్ ప్రిఫరెన్సెస్ ఇఫ్ ఇట్ ఈస్ జోనల్ పోస్ట్. జోనల్ పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ జోనల్ పోస్టులకు సంబంధించిన పోస్ట్ కోడ్ ప్రిఫరెన్సెస్ని మీరు ఇవ్వవలసి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇలా మీరు ఆ పోస్ట్కి సంబంధించి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. పోస్ట్ కోడ్లు ఇవ్వాలి, పోస్ట్ కోడ్ల పక్కన దానికి సంబంధించిన ప్రిఫరెన్స్ను ఇవ్వాలి జోనల్ పోస్టులు అయితే. ఓకే, ఇలా మనం జోనల్ పోస్టులకు సంబంధించిన ప్రిఫరెన్స్ను ఈ ఫామ్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. దాని తర్వాత ద ఫాలోయింగ్ ఆర్ డిస్ట్రిక్ట్ కోడ్స్, నెంబర్ ఆఫ్ పోస్ట్ కోడ్ నెంబర్ 16, సీనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీసెస్, డిస్ట్రిక్ట్ క్యాడర్. డిస్ట్రిక్ట్ క్యాడర్లో ఉండే పోస్ట్ ఏదైతే ఉందో పోస్ట్ కోడ్ 16, అదేంటంటే సీనియర్ అసిస్టెంట్ ఇన్ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ సబ్ సర్వీసెస్. దీనికి సంబంధించి డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్కి సంబంధించిన కోర్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కడప. వీటికి సంబంధించిన డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ని, డిస్ట్రిక్ట్ కోడ్స్ని మీరు ఇందులో మెన్షన్ చేయవలసి ఉంటుంది. అలాగే పోస్ట్ కోడ్ 18, పోస్ట్ కోడ్ 18 ఏదైతే ఉందో అదేంటంటే జూనియర్ అకౌంటెంట్ ఇన్ ఏపీ ట్రెజరీ అండ్ అకౌంట్స్ ఇన్ సబ్ సర్వీస్. ఇది స్టేట్ వైడ్ సంబంధించినది. వీటికి సంబంధించిన డిపార్ట్మెంట్ కోర్స్ ఇచ్చాడు. ఏ డిపార్ట్మెంట్లో మీరు చేయాలనుకున్నారని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ కోర్స్ ఇచ్చాడు. ఆ డిపార్ట్మెంట్స్ కోర్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మెన్షన్ చేసి ఆ కోడ్స్ని ఎంటర్ చేసి మీ యొక్క సిగ్నేచర్ని చేసి దీన్ని రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. మొత్తం ప్రిఫరెన్స్ కోర్స్ని మీరు ఇవ్వవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దీన్ని తీసుకెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో చూపించవలసి ఉంటుంది. సేమ్ వాటితో పాటు మిగతా ఏవైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన ప్రొఫార్మాస్ ఉన్నాయో వాటితో పాటు దీన్ని కూడా అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి దీన్ని అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, పోస్ట్ కోడ్ 16కి సంబంధించి, అలాగే పోస్ట్ కోడ్ 18కి సంబంధించి, అలాగే జోనల్ పోస్టులకు సంబంధించిన ప్రిఫరెన్సెస్, ఈ మూడింటిని మీరు ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ మీరు కరెక్ట్గా ఫిల్ చేసి మీకు ఏ జోన్లో ఏ జోన్కి సంబంధించి ఉంటారో ఆ జోన్కి సంబంధించిన ప్రిఫరెన్స్ ఫస్ట్ ఇచ్చేసి మిగతా ప్రిఫరెన్స్ సెకండ్, థర్డ్ అట్లా ఇచ్చుకుంటా పోండి. అలాగే డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్సెస్ కూడా మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్కి ప్రిఫరెన్స్ ఇచ్చేసి మిగతా డిస్ట్రిక్ట్స్ని మిగతా ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. అలాగే ఈ 18 కోడ్ ఉంది కదా, కోడ్ నెంబర్ 18 పోస్ట్ ఏంటంటే జూనియర్ అకౌంట్స్ ఇన్ ఏపీ ట్రెజరీ అండ్ సబ్ సర్వీస్. ఏ డిపార్ట్మెంట్లో కావాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన కోర్స్ ఇచ్చాడో ఆ కోర్స్ని కూడా మీరు ఫిల్ చేసి రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే అదర్ క్యాండిడేట్స్, స్పోర్ట్స్ పర్సన్స్ కాకుండా అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి 21/4/2025 తర్వాత వెబ్సైట్లో వాళ్ళ యొక్క షెడ్యూల్ని ఉంచుతామని చెప్పేసి ఈ వెబ్ నోట్లో ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్, స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించిన వెబ్ నోట్లో. ఓకే, అది రాగానే మీకు వీడియో రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తాను. ఓకే, అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి. ఆ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అప్డేట్స్ అనేవి మీకు వెంటనే అందుతాయి అందులో. ఓకే, ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. గ్రూప్ 2కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ నేను వెంటనే మీకు అందించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.